గుంటూరులోని నగరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో అమానవీయ ఘటన జరిగింది. మహిళను వివస్త్రలు చేసి దాడి చేయడం కలకలం రేపింది. కృష్ణబాబు కాలనీలో ఓ ఇంటి బోరు విషయంలో రెండు కుటుంబాల మధ్య ఏర్పడిన వివాదం మహిళపై దాడికి దారితీసింది. పద్మ అనే మహిళపై మల్లెల మూర్తి అనే వ్యక్తి హిజ్రాలతో దాడి చేయించారు. అడ్డుకున్న వారిపైన మూర్తి హిజ్రాలు చేయి చేసుకున్నారు. సమీపంలోని సీసీ కెమెరాలో ఈ దృశ్యాలన్నీ రికార్డయ్యాయి. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దాడిలో పాల్గొన్న మల్లెల మూర్తి టీడీపీలో సభ్యుడిగా ఉన్నారు. ఈ ఘటనపై గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ల మాధవి ఆగ్రహం వ్యక్తం చేశారు. మూర్తి సభ్యత్వాన్ని రద్దు చేసి పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మహిళపై దాడి ఘటనపై ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ పోలీసులతో మాట్లాడారు. బాధిత మహిళకు న్యాయం చేయాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. దానిపై పిటిషన్ తీసుకుని ఫస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి గారి దగ్గరికి వెళ్ళగా ఎమ్మెల్యే మేడం గారు మాకు ఆ పిటిషన్ ఎండర్స్మెంట్ ఇవ్వగా ఆ పిటిషన్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినాము. ఆ దర్యాప్తులో ఉన్న ముద్దాయిల మీద అందరి మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది.